వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. 1975 జూన్ 25వ తేదీ 21 నెలల పాటు భారతదేశం బందీఖానాలాగా మారిపోయింది. ఎమర్జెన్సీకి ఈ రోజుతోటి 50 సంవత్సరాలు. అసలు భారతదేశంలో ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎమర్జెన్సీకి కారణాలు ఏంటి అనేవి ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను. ఇలాంటి ఎమర్జెన్సీ పరిస్థితులు మళ్ళీ రాకూడదు అని కోరుకుందాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 25 సంవత్సరాల లోపే ఇంత పెద్ద ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ హయాంలో వచ్చింది అనంటే అప్పటి నుంచే కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అప్డేట్స్ని చూస్తే, స్వేచ్ఛా భారతంలో చీకటి రోజులు. అర్ధరాత్రి నుంచి 21 మాసాలు భారతదేశం అక్షరాల బందీఖానను మరపించింది. ఇలాంటి చేదు అనుభవాలు. అర్ధరాత్రి నుంచి 21 మాసాలు భారతదేశం అక్షరాల బందీఖానాను మరపించింది. ఇలాంటి చేదు అనుభవాన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ జాతికి రుచి చూపించారు. బందీఖానా అంటే స్వతంత్రం ముందు ఎలా ఉంటుందో చూడని వాళ్ళందరికీ కూడా ఇందిరాగాంధీ దగ్గరుంచి ఎమర్జెన్సీ ద్వారా చూపించిందట. స్వతంత్ర పోరాట సంస్థగా భారత జాతీయ కాంగ్రెస్ కి ఉన్న మూలాల మీద ఉందని చెప్పుకుంటూ నెహ్రూ వారసత్వం మీద దేశ ప్రజలకు భ్రమలన్నీ పటాపంచలైపోయిన రాత్రి అదే. జూన్ 25, 1975. ఆ రాత్రి విధించిన ఎమర్జెన్సీ మంగళవారంతో 50 ఏళ్లను పూర్తి చేసుకుంది. అంటే ఇదే రోజుతోటి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. కాంగ్రెస్ హయాంలో అవినీతి జరిగిందంటూ ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో దేశంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ జూన్ 25, 1975 నుంచి మార్చ్ 21, 1977 వరకు 21 నెలల కాలానికి ప్రతి 6 నెలలకు ఒకసారి ఎమర్జెన్సీని విధించారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ డిక్రీ ద్వారా పాలించే అధికారాన్ని తనకు ప్రసాదించుకున్నారు. కొంతమంది సన్నిహిత పార్టీ సభ్యులు మరియు ఆమె చిన్న కుమారుడు సంజయ్ గాంధీతో సంప్రదించి ఆమె నిర్ణయం తీసుకున్నారు. దేశానికి స్వతంత్రం వచ్చిన 28 ఏళ్లకే ఈ దేశం మీద కాంగ్రెస్ అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీని రుద్దింది. అప్పటి కాంగ్రెస్ ఇందిరాగాంధీ ప్రభుత్వంలోని కాంగ్రెస్ హయాంలో అవినీతి జరిగింది అంటూ దేశవ్యాప్తంగా పెద్ద చర్చ రావడంతో పాటు ఒక ఉద్యమం వచ్చింది. అవినీతి ఆరోపణ వస్తే ఏం చేస్తాం? అవినీతి ఆరోపణను నిరూపించండి, మేము అవినీతి ఆరోపణను మేము చెయ్యలేదని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉంటామని చెప్పాలి. కానీ ఇందిరాగాంధీ చాలా తెలివిగా అప్పుడున్న రాష్ట్రపతితోటి ఎమర్జెన్సీని ప్రతి 6 నెలలకు ఒకసారి పొడిగిస్తూ దరిదాపు 21 నెలల పాటు ఎమర్జెన్సీని కొనసాగించింది. అంటే ఎలాంటి ఆలోచన ధోరణి కాంగ్రెస్కు ఉండేది అనేది ఈ వీడియో ద్వారా పటాపంచలవుతుంది. అసలు ఎందుకు విధించాల్సి వచ్చింది అనేది కూడా చూద్దాం. 1971 నాటి లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికలలో ఆమె ప్రత్యర్థి సోషలిస్ట్ నాయకుడు రాజ్ నారాయణ్ ఈ ఎన్నికలలో ఇందిరా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆమె ఎన్నిక చెల్లదని వాదిస్తూ కోర్టును ఆశ్రయించారు. 1971 సార్వత్రిక ఎన్నికలలో సామూహిక అవినీతిని ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించడంలో ఫెర్నాండెస్ కీలక పాత్ర పోషించారు. భారత ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టని చెప్పదగిన ఎన్నికలలో జరిగిన తప్పిదాన్ని సవరించడానికి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగ్మోహన్ లాల్ సిన్హా తన తీర్పు ద్వారా చేసిన ప్రయత్నాన్ని నాటి అధికార పార్టీ ప్రధానమంత్రి మొత్తంగా ప్రజాస్వామ్యం హత్యకు ఉపయోగించుకున్న వైనం ఆ పరిణామంలో కొట్టొచ్చినట్టు కనిపించింది. ఎన్నికల తప్పిదానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నది, విచారణ జరుగుతున్నది సాక్షాత్తు నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీయే. కాంగ్రెస్ లో దేశంలో తిరుగులేని నాయకురాలిగా వెలుగుతున్నప్పటికీ చట్టం ముందు అంతా సమానులే అన్న సిద్ధాంతాన్ని ఇందిరా కేసులో జస్టిస్ సిన్హా మహా సాహసంతో ఆచరించి చూపారు. కోర్టు కేసు జూన్ 12, 1975 వరకు విచారణ జరిగింది. ఇక రాయబరేలీ అనేది కాంగ్రెస్ కి కంచుకోట అనే విషయం మనందరికీ కూడా తెలిసిందే. అందుకే ఈసారి వైనాడుతో పాటు రాయబరేలీలో కూడా పోటీ చేశాడు రాహుల్ గాంధీ. నిన్న మొన్నటి దాకా సోనియా గాంధీ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఇక వైనాడులో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియక ఖచ్చితంగా రాహుల్ గాంధీ గెలిచే స్థానం ఏంటి అంటే రాయబరేలీ అని అక్కడ పోటీ చేయించడం జరిగింది. మరి దేశం మొత్తం కూడా కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలు వస్తుంటే రాయబరేలీలో ఎందుకు రావట్లేదు అనంటే, రాయబరేలీకి సంబంధించి ఈ రోజుకు కూడా కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ అక్కడ అక్షరాస్యత చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఆర్థికంగా వెనుకబడి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ ఏం చెప్తే అది, అండ్ ఎక్కువ మైనారిటీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా రాయబరేలీలో ఎక్కువ ఉంటారు. ఇలా చాలా 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 రీజన్స్ ఉంటాయి. అయితే ఇందిరాగాంధీ 1972లో జరిగిన 1975లో జరిగిన ఎన్నికలు 71లో జరిగిన సార్వత్రిక ఎన్నికల టైంలో అక్కడ కొంత అవినీతికి పాల్పడి ఎన్నికల్లో గెలిచారు అంటూ ఇందిరాగాంధీకి సంబంధించి ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు వచ్చినప్పుడు కోర్టుకు వెళ్తే
చట్టం ముందు అందరూ సమానులే. ఇక్కడ ప్రధానమంత్రి మనకు ఎవరు ప్రత్యర్థిగా ఉంది, ఆరోపణలు వస్తుంది ఎవరి మీద అనేది చూడకుండా అప్పటి జస్టిస్ సిన్హా సాహసంతో విచారణ జరిపించి తీర్పునిచ్చారు. అదే ఎమర్జెన్సీకి కారణంగా మారింది. ఇక 1971 నాటి లోక్సభ, 1972 నాటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన రాజకీయ పరిణామం ఇప్పటికీ ఇందిరా తిరుగులేని నాయకురాలు. లోక్సభలో కాంగ్రెస్ దే మెజారిటీ, అసెంబ్లీలలో కూడా పార్టీదే హవా. 1972లో దేశవ్యాప్తంగా 3754 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీయే 2237 స్థానాలు గెలిచింది. వ్యవస్థా కాంగ్రెస్, దీన్నే పాత కాంగ్రెస్ అనేవారు, 104, భారతీయ జనసంఘ్ అంటే ఇప్పుడు బీజేపీ 153, సిపిఐ 67, సిపిఐఎం 147 గెలుచుకున్నాయి. అయినా నియంత పోగడలకు పోయిన ఇందిరా రాజకీయ అస్థిరతకు బాటలు పరిచారు. 1973-74 సంవత్సరంలో బీహార్, గుజరాత్లలో మొరార్జీ దేశాయ్, జేపీలు చేసిన ఉద్యమాల కారణంగా అక్కడ రాజీనామాలు చేశారు. సరిగ్గా అదే సమయంలో గుజరాత్లో ఇంజనీరింగ్ విద్యార్థుల ఫీజుల ఉద్యమంలో పోలీసు కాల్పుల్లో 48 మంది చనిపోయారు. ఇప్పుడు విద్యార్థుల గురించి మాట్లాడే కాంగ్రెస్ నాయకులు మాట్లాడాలి. ఫీజుల గురించి పోరాడిన ఇంజనీరింగ్ విద్యార్థులు 48 మంది చనిపోయారు. ఎవరి ప్రభుత్వ హయాంలో? వాటి మీద ఏం చర్యలు తీసుకున్నారు అనేది. అప్పుడు అది అవినీతి వ్యతిరేక ఉద్యమంగా రూపుదాల్చి అంతిమంగా గుజరాత్ ముఖ్యమంత్రి చిమన్ భాయ్ రాజీనామా చేయాలన్న డిమాండ్ కేంద్ర బిందువుగా ఉద్యమం ఊపందుకుంది. మొరార్జీ విద్యార్థులకు అండగా నిలిచి అసెంబ్లీ రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ నిరాహార దీక్ష చేశారు మొరార్జీ దేశాయ్. చాలా మందికి ఆదర్శం. చివరికి అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు జరపాల్సి వచ్చింది. జూన్ 12, 1975 ఫలితాలు వెలువడ్డాయి. చిమన్ భాయ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయింది. జన మోర్చా కూటమి అధికారంలోకి వచ్చింది. ఉదయం అలహాబాద్ కోర్టులో ఓటమి, సాయంత్రం గుజరాత్ ఎన్నికల ఫలితాలలో ఓటమి. ఈ రెండింటిని చూసేసరికి ఇందిరాగాంధీ కాలుగాలిన పిల్లిలాగా అయిపోయింది. అలహాబాద్ హైకోర్టు తీర్పు మీద స్టే కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఈ కేసులో ఇందిర తరపు వాదించిన నాని ఏ పాల్కివాల్ సలహా ఇచ్చారు. అయితే సుప్రీంకోర్టులో వెకేషనల్ న్యాయమూర్తి జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ షరతులతో కూడిన స్టే మాత్రమే మంజూరు చేశారు. ఎందుకంటే ప్రధాన పదవి కాబట్టి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కీలకం కాబట్టి. అంటే ఎంపీగా ఇందిర ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. 1,00,000 ఓట్లతో ఓడిన రాజ్ నారాయణ్ కోర్టులో మాత్రం ఘన విజయం సాధించారు. ఇందిర మరో 6 ఏళ్ల పాటు ఏ ఎన్నికల్లో పోటీ చేయరాదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది కూడా. పుండు మీద కారం జల్లడం అంటే అక్షరాలా ఇదే. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇందిరా ప్రధానిగా కొనసాగవచ్చు, పార్లమెంటు ఉభయ సభలలోనూ పాల్గొనవచ్చు, మాట్లాడవచ్చు, కానీ ఓటు హక్కు ఉండదు. ఈ తీర్పును కూడా ఇందిరాగాంధీ గౌరవించలేకపోయారు. గడ్డు సమస్య నుంచి బయటపడటం ఎలాగో అర్థం కాక ఇబ్బంది పడుతుంటే ప్రతిపక్షాలు ఇందిరా రాజీనామాకు పట్టుపట్టాయి. కేంద్రంలో అత్యధిక రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ దేశంలో విపత్కర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించారు ఆమె. రాజ్యాంగంలోని 2వ అధికరణం మేరకు దేశంలో కల్లోల పరిస్థితులు ఉన్నాయని రాష్ట్రపతి సంతృప్తి చెందితే సంతకం చేయవచ్చు. ఈ అధికరణను వాడుకొని అత్యయిక పరిస్థితిని ప్రకటించారు. ఇందిరాగాంధీ రాజీనామా చెయ్యాలి అని వస్తే తను రాజీనామా చేసి తన పదవిని వదులుకోలేక, పదవీకాంక్ష గాంధీ కుటుంబానికి ఏ మేరకుంది, నెహ్రూ కుటుంబానికి ఏ మేరకుంది అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఆ పదవీకాంక్షతోటి అంత సుప్రీంకోర్టులో అయి కూడా 6 సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేయకూడదు, ఓటు హక్కును వినియోగించుకోకూడదు అని వచ్చిన తర్వాత ఒక నాయకురాలు అయి ఉంటే రాజీనామా చేయాలి. నా మీద ఆరోపణ నిజమని రుజువైంది, చట్టానికి నేను తలొంచుతున్నాను, నేను రాజీనామా చేస్తున్నానని. కానీ ఆమె రాజీనామా చేయకుండా ఆ దేశాన్ని మొత్తం కూడా ఎమర్జెన్సీలో పడేసింది. చూడండి, అప్పుడే అర్థం చేసుకోవచ్చు ఇందిరాగాంధీ దేశ ప్రయోజనాలను కోరుకుందా లేకపోతే తన పదవీ కాంక్షను ముందుకు తీసుకెళ్లిందా అనేది. అర్ధరాత్రి దేశంలో జరిగిన స్వైర విహారం సైనిక పాలనలోకి పోతున్నామన్న అనుమానాన్ని రగిల్చింది. రక్త సహిత అధికార మార్పిడి ఏదో జరగబోతుందన్న భయాందోళనలు రాజ్యమేలాయి. ఎమర్జెన్సీ సమయంలో సంజయ్ గాంధీ తన తల్లికి అన్ని రంగాలలోనూ సలహాలు చేస్తూ రాజకీయ నాయకుడిగా ప్రాముఖ్యతను పొందారు. ఎటువంటి ఆరోపణలు లేకుండా ప్రజలను నిర్బంధించడం, ఖైదీలు మరియు రాజకీయ ఖైదీలను హింసించడం మరియు పెద్ద ఎత్తున చట్టవిరుద్ధమైన చట్టాలను రూపొందించడం వంటి ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ ISA చాలా దుర్వినియోగం చేయబడిన శాసనం. ఎన్నో శాసనాలను దుర్వినియోగం చేస్తూ ప్రజలను బందీలను చేస్తూ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో అర్థం కాక
జైల్లో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతూ మళ్ళీ స్వతంత్రం వచ్చిన 28 ఏళ్లకే స్వతంత్రం కోల్పోయి బందీఖానాలో బందీలుగా మారిపోతున్నామా అని ప్రజలు భయపడే స్థితికి ఎమర్జెన్సీ జరిగింది అంటే ఇందిరా పాలన ఎలా ఉంది అనేది ఇక్కడ అవగతం చేసుకోవచ్చు. ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టడం, పౌర హక్కులను పూర్తిగా నిలిపివేయడం, ప్రాథమిక హక్కులను తగ్గించడం, సెన్సార్షిప్లతో సహా పత్రికా స్వేచ్ఛపై క్రూరమైన ఆంక్షలు మరియు ఇందిరాగాంధీ నేతృత్వంలోని నిరంకుశ మరియు నియంతృత్వ వర్గం చేతిలో అధికారాన్ని కేంద్రీకరించడం అత్యంత ఆందోళనకరమైన అంశం. అయితే ఈ సమయంలో దుర్మార్గపు పోకడలతో మరింత సంక్లిష్టంగా ఉద్భవించింది. 21 మాసాలలో దాదాపు 1,00,000 మందిని అరెస్ట్ చేశారు. అధికారులు పోలీసుల సహాయంతో గ్రామాలను ముట్టడించి మరి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను బలవంతంగా చేసేవారు. ఇందులో బాలలు, 80 ఏళ్ల వృద్ధులు కూడా ఉండేవారు. రకరకాలుగా బెదిరించి 25,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేశారు. ఇలాంటి ఎన్నో ఘోరాలు 21 నెలల పాటు దేశ ప్రజలు చూడాల్సి వచ్చింది. అసలు ఇవన్నీ ఒక్కొక్కటి చూస్తుంటే అమ్మ బాబోయ్, ఇందిరాగాంధీ హయాంలో ఇంత బాధని ప్రజలు అనుభవించారా? పత్రికా స్వేచ్ఛ లేదు, ప్రజలకు స్వేచ్ఛ లేదు. ఇందిరాగాంధీ తనొక నియంతలాగా ఎలా వ్యవహరించారు అనేది కనిపిస్తుంది. 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరియు సీనియర్ ప్రతిపక్ష నాయకుల అరెస్టుతో సంజయ్ గాంధీ ముఖ్యమైన పాత్ర పోషించారు. మార్చి 21, 1977న ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ఉపసంహరించుకొని సార్వత్రిక ఎన్నికలను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీని గద్దించి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా పార్టీ సంపూర్ణ మెజారిటీని సాధించింది. మొరార్జీ దేశాయ్ భారతదేశానికి మొదటి కాంగ్రెసేతర ప్రధాని అయ్యారు. అదే భారతదేశం ఔరంగజేబు ఇలాంటి వాళ్ళు అందరిని చూసి తరిమి కొట్టేసింది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టింది. ఇక దేశంలో మా పార్టీ తప్ప లేదు, మేము తప్ప ఈ దేశ జనాభాకు దిక్కు లేదు, మేము ఏం చేసినా పడి ఉండాలి అంటే ఊకుంటారా? ఎప్పుడైతే ఎన్నికలు వచ్చినాయో ప్రజలు తమ సత్తా ఏంటి అనేది చూపించారు. ఇందిరాగాంధీని నువ్వు జాలు చేసింది పోయి కూసో ఒక మూలకని చెప్పి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా పార్టీకి సంపూర్ణ మెజారిటీని అందించారు. అంతేకాదు మొరార్జీ దేశాయ్ కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏళ్ల క్రితం జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిబద్ధతతో పనిచేయాలని ఆకాంక్షిద్దాం. ఎమర్జెన్సీ రావడానికి కారణం అర్థమైంది కదా. ఇందిరాగాంధీ పదవీకాంక్ష అవినీతి ఆరోపణలను తట్టుకోలేని వైనం ఎక్కడి దాకా తీసుకెళ్ళింది, ఎంత గోసను రగిల్చింది అని ఈ ఎమర్జెన్సీ టైంలోనే చాలా రాజ్యాంగ సవరణలు చేసింది ఇందిరాగాంధీ. తనను తాను కాపాడుకోవడానికి ఆదివారాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో పనిచేయడంతో పాటు ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్లను ఓపెన్ చేసింది. రాష్ట్రపతిని తన మాటలతో మేమేం చెప్తే రాష్ట్రపతి అలా చేసేలాగా చేసింది. 1 కాదు 2 కాదు. ఎమర్జెన్సీ టైంలో ఈమె చేసిన వాటి గురించి చెప్పాలంటే ఈరోజు నిన్న పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా అప్పుడు రాజ్యాంగాన్ని అంటూ రాహుల్ గాంధీ ఏవేవో పెద్ద మాటలు మాట్లాడారు కదా. కానీ ఈయన చెప్పాలి వీళ్ళ నానమ్మ చేసిన నిర్వాకానికి సంబంధించి అత్యధిక సార్లు రాజ్యాంగ సవరణ ఎవరి హయాంలో జరిగింది, ఎందుకోసం జరిగింది, అసలు సెక్యులర్ అనే పదానం ఎవరు జోడించారు, వక్ఫ్ బోర్డుకి ఎవరు అత్యంత పెద్ద పీటేశారు, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని స్వతంత్రం వచ్చిన మొదటి నుంచి ఎవరు ఆకాంక్షిస్తూ ఉక్కుపాదం మోపుతున్నారు అనేది, ప్రజలను ఎవరు ఇబ్బంది పెట్టారు అనేది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన ప్రపంచం పిల్లిని చూడట్లేదు అనుకుంటే తప్పు. అప్పుడంటే స్వేచ్ఛ హక్కు పత్రికలకు తీసేస్తే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఒకదాన్ని మూసేస్తే నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి 10 పుట్టుకొస్తున్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని స్థితిలోనే రాహుల్ గాంధీ రాజకీయంగా ఎలాంటి పేర్లను తీసుకొచ్చుకుంటున్నాడో మనం చూస్తున్నాం. ఏదేమైనా కానీ ఎమర్జెన్సీకి ఈ రోజుకు 50 సంవత్సరాలు. మళ్ళీ ఇలాంటి ఎమర్జెన్సీలు భారతదేశంలో రాకూడదని, ప్రజలు విచక్షణతో ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రభుత్వాలు ఓటు వేసిన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఏదేమైనా మేరా భారత్ మహాన్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మందికి ప్రతిరోజు చెప్తున్న విషయమే మళ్ళీ చెప్తున్నాను. సో ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత మందితో సబ్స్క్రైబ్ చేయించండి. సబ్స్క్రైబ్ అనేది మన ఛానల్ బలాన్ని పెంచితే, లైక్ అనేది మన ఛానల్ ఇంకా చాలా మందికి చేయడానికి కారణమవుతుంది. అండ్ సపోర్ట్ చేయండి. ప్రతిరోజు రిక్వెస్ట్ చేసేది అయినా మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఎవరైనా కొత్త వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకు కూడా తెలియాలని. మన ఛానల్ బ్రేక్ ఈవెన్ చేరుకునే వరకు మన ఛానల్ ఎక్విప్మెంట్ అలాగే రెంట్ బేస్ మీద చిన్న ఆఫీస్ తీసుకోవాలి, అలాగే ప్రజల వాయిస్ని ప్రభుత్వానికి వినిపించే ఒక వారధిగా మారాలి అంటే ప్రతి విలేజ్లోకి వెళ్ళాలి, ప్రతి సమస్య స్థలానికి వెళ్ళి వాస్తవాలను తెలియజేయాలి. ఇవన్నీ జరగాలి అంటే ఆర్థికంగా ఛానల్ కొంత సెటరైట్ అవ్వాలి. అంత సెటరైట్ నా ఒక్కదాని వల్ల కాదు. ఈరోజు ఈ ఛానల్ 6 నెలల్లోనే ఇంత డెవలప్ అయిందంటే మీ అందరూ చూపిస్తున్న ఆదరాభిమానాలే కారణం.
సో అలాగే సపోర్ట్ చేసే విషయంలో కూడా మీ అందరూ మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ జాతీయవాదాన్ని, దేశం ప్రథమం కుటుంబం తర్వాత అనే విధానాన్ని నిష్పక్షపాతంగా ప్రతి వార్తను మీకు తెలియచేస్తున్నాము మన ఛానల్ ద్వారా. ఇది మన ఛానల్ అనుకుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఏ రోజైతే మన ఛానల్ బ్రేక్ ఈవెన్కి చేరుకుంటుందో ఖచ్చితంగా మీ అందరితో దాన్ని షేర్ చేసుకొని ఆ రోజు నుంచి మీ సహాయాన్ని అడగకుండానే మన ఛానల్ని వాస్తవాలు చెప్పడంలో ముందుకు తీసుకొని వెళ్తాను. అప్పటి వరకు మాత్రం మీ అందరి సపోర్ట్ కావాలి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. మన ఛానల్ చూస్తున్న వాళ్ళలో చాలా మంది వ్యాపారవేత్తలు ఉండొచ్చు. మీ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మన ఛానల్కి సహాయం చేయడంతో పాటు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. దానికోసం 8328500576 ఈ నెంబర్కి సంప్రదించగలరు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.